ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ సంపు ఆగు సంపు, స్టార్ట్ అయిపోతుంది. నువ్వు స్టార్ట్ చేయి. నువ్వు స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళు. బాయ్. సంపు సంపు సంపు. రేయ్, నువ్వు నన్ను ఎంత కోపంగా చూసినా, నా మీద కోపాన్ని నువ్వు బైక్ మీద చూపించినా అది స్టార్ట్ అవదురా. ఎందుకంటే ఆ బైక్ స్టార్ట్ అవ్వకపోవడానికి నేనే కారణం రా. ఏంట్రా, ఈ బైక్ స్టార్ట్ అవ్వకపోవడానికి నువ్వే కారణమా? ఏం చేసావురా? నీ బైక్ కి వెన్నుపోటు పొడిచా. బైక్ కి వెనుపోటేంట్రా? ఏంటో నువ్వే కనిపెట్టు. చూడు, ఇప్పుడు మీ ఇద్దరిని టెంపరీగా విడగొట్టి సపరేట్ గా పంపిస్తున్నాను. రేపు పర్మనెంట్ గా విడగొట్టి సాంప్రదాయం మెళ్ళలో తాళి కట్టేది నేనే. చూసుకో. రేయ్, చంపేస్తాడా నేను? రేయ్, నీ బైక్ కి పొడిచిన ఎన్నుపోటు నీకు కూడా పొడుస్తా, జాగ్రత్త. బైక్ కి వెన్నుపోటు పొడిచా అంటాడేంటి? ఏం జరిగిందబ్బా? వెన్నుపోటు అంటే వెనకేగా. అమ్మ విధవ నా కోటి, సైలెన్సర్లు ఇదేసి కుక్కేసావా? చెప్తాను నీ సంగతి. తినడానికి ఏమైనా స్నాక్స్ పట్టుకురమ్మంటారా? కాఫీ? ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను? మీరేం చేస్తున్నారో మీకు తెలియట్లేదా? నేనేం పొరపాటు చేయట్లేదు. నన్ను హర్ట్ చేస్తున్నారు. నేను నిన్నేమన్నానని నువ్వు హర్ట్ అవ్వడానికి? మీరు అలా కోప్పడి ఏదైనా మాట అంటే కూడా ప్రాబ్లం కాదు, హ్యాపీగా ఫీల్ అవుతా. కానీ ఏం మాట్లాడకుండా ఇలా టార్చర్ చేస్తున్నారు చూడండి, అది మాత్రం చాలా హర్టింగ్ గా ఉంది. నన్ను మెడబెట్టి బయటికి గెంటేయడం, ఇలా మాట్లాడకుండా ఉండడం రెండూ ఒకటే. అన్నీ నీకు నువ్వే అనుకుని నన్ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వల్ల ఇంకా గొడవలు అవుతాయి. అది నాకు ఇష్టం లేదు. నేను కాస్త మనశ్శాంతిగా ఉండాలనుకుంటున్నాను. అంటే నా వల్లే మీ మనశ్శాంతి పోయింది అంటున్నారు కదా? ఇదే, ఇలా సాగదీస్తూ గొడవ పడ్డం నాకు ఇష్టం లేకే నేను సైలెంట్గా ఉంటున్నా. నేనేం గొడవ పడ్డం లేదు, మిమ్మల్ని నార్మల్గా ఉండమంటున్నాను. చేసిన తప్పుని క్షమించండి, లేకపోతే నన్ను తిట్టండి, అంతే తప్ప ఇలా దూరం పెడుతూ మాట్లాడకుండా ఉండడం అస్సలు భరించలేకపోతున్నాను. ప్లీజ్, పిచ్చెక్కుతుంది నాకు. దయచేసి నార్మల్గా ఉండండి. నందు, అమ్మా, ఇదిగో నాన్న కాఫీ. థ్యాంక్స్ అమ్మా. అత్తయ్య, నాకు చాలా బాధగా ఉంది. ఆయన నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, కనీసం నా మొహం చూడట్లేదు. ఇప్పుడు మీరు కాఫీ తీసుకొచ్చారు కదా, అదే కాఫీ నేను తీసుకొచ్చుంటే చేత్తో కూడా తీసుకుని ఉండేవారు కాదు. అక్కడ పెట్టు, తీసుకుంటా అనేవారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరైనా చెప్పండి, క్షమించమనండి. మీ ఇద్దరు గొడవల్లో నేను తలదూర్చకూడదమ్మా. ఎందుకత్తయ్య అలా మాట్లాడుతున్నారు? మీరు కూడా నన్ను దయచేసి క్షమించండి. నీ వైపు నుంచి తప్పు జరిగినప్పుడు నువ్వు క్షమించమని అడగడం, మేం దాన్ని తేలిగ్గా తీసుకోవడం బాగా అలవాటైపోయిందమ్మా. అంతగా నేనేం చేశానత్తయ్య? ఏం చేయలేదమ్మా, చాలానే చేశావు. మొన్నటి వరకు అన్నీ మర్చిపోయాను, కానీ నిన్నటి దెబ్బతోటి గతంలో నువ్వు చేసిన తప్పులన్నీ నువ్వే గుర్తు చేశావు. నేనేమి ఇది నిన్ను దెప్పి పొడవాలని అనడం లేదు. ఎన్నో సందర్భాల్లో నాకెదురు సమాధానం చెప్పావు. చివరికి నా మీద కత్తి దూయడానికి కూడా సిద్ధపడ్డావు. నా పీక మీద కత్తి పెట్టావు. అవన్నీ నా కొడుకు సమక్షంలోనే జరిగాయి. వాడు ఇవేవి మర్చిపోయి ఉండడు, అన్నీ గుర్తుండే ఉంటాయి. ఆ దూకుడుతనం, ఆ పొగరు బయట వాళ్ల దగ్గర చూపిస్తేనే భరించరు. తాళి కట్టిన భర్త వాడెందుకు క్షమిస్తాడమ్మా? మొన్నటి వరకు ఇలా చెప్తూ సర్ది చెప్పుకుంటూనే వచ్చాను, కానీ సర్దుబాటు చేసుకుని వెళ్తూ ఉంటే నీకు అలసైపోయాను నేను. ఇక నేనేం చెప్పడానికి లేదు. అయినా బలవంత పెళ్లిళ్ళు జరుగుతాయేమో కానీ బలవంతంగా
కాపురాలు నిలబడవని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.